వెల్కమ్ బ్యాక్ టు పల్స్ ఇండియా అనాలిసిస్. చూస్తున్నాం మనం 5 రాష్ట్రాల ఎన్నికలు, అలాగే తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు, ఇంకా కొన్ని ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి దేశంలో. వీటన్నిటి మీద విశ్లేషణ చూస్తున్నాం. మనతో ప్యానెల్లో పాల్గొంటున్నారు, కొత్తగా యాడ్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఐజేయు శ్రీనివాసరెడ్డి గారు అండ్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ హక్కుల వేదిక కన్వీనర్, అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, అండ్ జనసేన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య గారు మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే వెంకటకృష్ణ. ఐఎమ్ ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? సార్ శ్రీనివాసరెడ్డి గారు, ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా వస్తున్న ఫలితాలు ఆల్రెడీ మీరు ఫాలో అవుతూ ఉంటారు ఖచ్చితంగా ఉదయం నుంచి. బెంగాల్లో బీజేపీకి అంత హైప్ తెచ్చుకున్నారు బ్రహ్మాండంగా, కానీ మమతా బెనర్జీ మళ్ళీ విచిత్రం ఏంటంటే పోయినసారి ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు రిటైన్ చేసుకుంటుంది ఆమె. పోయినసారి 211 ఉన్నాయి, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 205 క్లియర్ లీడ్ ఉన్నట్టుగా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. బీజేపీ చాలా దూరంలో ఉండిపోయింది మ్యాజిక్ నెంబర్కి. అక్కడ ఎన్నో ప్రయోగాలు చేసింది, ఎంతో బలప్రయోగం చేసింది, ఎన్నో రకాల ఇక నేను చెప్పవసరంలా మీకు. సో బెంగాల్ మీద మీకు ఏమనిపిస్తోంది? కేరళలో మళ్ళీ ఎల్డీఎఫ్ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. పినరయ్ విజయన్ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన బ్రహ్మాండంగా తన కూటమిని అధికారంలోకి తీసుకెళ్తున్నారు. తమిళనాడు యాజ్ ఎక్స్పెక్టెడ్ డిఎంకే ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. అసోం అండ్ పుదుచ్చేరి బీజేపీ కూటములు అధికారంలోకి వస్తున్నాయి. సో ఓవరాల్గా మీ విశ్లేషణ చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు ప్లీజ్. ఈ ఫలితాల్లో కొద్దిగా కొంత ఆశ్చర్యం కలిగించింది బెంగాల్ పరిణామాలు. బెంగాల్ పరిణామాలు కొంతకాలము కొద్ది రోజులు టీవీలు ఆఫ్ చేసి ఉంటే బెటర్ ఏమో అనుకున్నాము. ది వే ది ఎలక్షన్ క్యాంపెయిన్ ఈజ్ వెంట ఇట్లాంటి ఎలక్షన్స్ ఇక ముందు కూడా రాకూడదు ఈ భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో అంటున్నాను నేనైతే. చాలా మంది ఆ భాష ఏంటి, ఆ తీరేంటి, ఒక ప్రధానమంత్రి ఏంది, ఒక ముఖ్యమంత్రి ఏంది, ఒక రాజకీయ పార్టీ దేశాన్ని రాజకీయ పార్టీ వైఖరి ఏంటి, రాష్ట్రాన్ని రాజకీయ పార్టీ, ఇవి చాలా లోయెస్ట్ ఇంతకన్నా దిగజారేమేమో. ఫిజికల్ గా తన్నుకుంటే తప్ప ఇద్దరు ప్రత్యర్థులు. ఇంత లోయెస్ట్ ఎబ్కు తీసుకుపోయిన రాజకీయ వ్యవస్థ బీజేపీ టీఎంసీకి, తృణమూల్ కాంగ్రెస్ కి దక్కుతుంది. అంతేనా? ప్రశాంత్ కిషోర్ కు దక్కుతుందా? ఇక అది నేను ఆ బ్లేము ఇండివిజువల్కి ఇవ్వను. ఆ బ్లేమ్ రాజకీయ పార్టీలే తీసుకోవాలి. ఎవరి సహాయం తీసుకున్నారు, ఏ రకంగా చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, నేను నా జోలికి పోదలుచుకోలేదు. ప్రశాంత్ కిషోరా ఇంకెవరైనా ఉన్నారా కాదు. కానీ ప్రజల ముందు సేవకు, ప్రజాసేవకు, ప్రజాప్రతినిధులుగా ముందుకు వస్తామనేటువంటి రాజకీయ పార్టీల బాధ్యత రాజకీయ పార్టీలు ఈ రకంగా దిగజారిపోతే ఈ వ్యవస్థ ఏమైపోతుందని. అంతకుముందు నేను వెంకటకృష్ణ గారిని కోరేది ఏంటంటే, కొద్దిగా ఈ చట్టం నుంచి కొద్దిగా పరిధిని పెంచండి డిస్కషన్ ని. ఎన్నికల తీరేంటి అని, డెఫినెట్ గా డబ్బు రోల్ ఏంటని, అధికార పార్టీల వైఖరి ఏమిటని, ఇవి మనము ఈ సందర్భంగా చర్చించకపోతే కొద్దిగా న్యాయం చేసిన వాళ్ళని కాదేమో అనుకుంటున్నాను. బెంగాలు ఆ తీరు చూసిన తర్వాత గతంలో నాకు గుర్తొచ్చింది ఒకసారి, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బెంగాల్లో ఎన్నికలు వచ్చినాయి. ఆయన ఖచ్చితంగా ఈసారి లెఫ్ట్ ఓటమి పాలవుతుందని అందరూ భావించారు. ఈసారి కష్టమే లెఫ్ట్ కు రావటం, జ్యోతిబాసు గెలవటం కష్టం అనుకున్నారు. ఇతను వెళ్ళి యువకుడిగా హేళన చేశాడు జ్యోతిబాసుని. ఆ ముసలాయికి ఎంతకాలము ఆ ముసలి, ఆ ధోరణి, మాట్లాడిన ధోరణి, అవహేళన ధోరణితో ఒక ముఖ్యమంత్రి, ఒక అర్ధ శతాబ్దం రాజకీయాల్లో నిండిన వ్యక్తి, అందరూ గౌరవించే వ్యక్తి, అన్ని పక్షాలు గౌరవించే, దేశం గౌరవించే వ్యక్తిని ఆయన చులకనగా మాట్లాడితే అందరూ చెప్పారు
రాహుల్ గాంధీనే గెలిపించాడు ఈసారి లెఫ్ట్ నుంచి. ఇవాళ ప్రధానమంత్రి అమిత్ షాలు బీజేపీ మాట కట్టుబాటు రిస్ట్రెయిన్ లేని పదాలు ఉపయోగించడం ద్వారా మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ కి బెంగాల్లో ప్రారంభించారు. ఇది తృణమూల్ కాంగ్రెస్ గెలవకూడదా అంటే, ఎవరైనా రాజకీయాల్లో ఎవరో గెలవాలా ఎవరు ఓడాలా, వాళ్ళిద్దరూ ఇచ్చేస్తున్నారు. లెఫ్ట్ ఫ్రంట్ చాలా దీన స్థితిలో ఉంది. ఎలాంటి రాజకీయాలని మీరు బోధిస్తున్నారు, ఏ వైపు తీసుకుపోతున్నారు, రాజకీయాల స్థితి రానున్న కాలంలో ఏంటి అనేది భయంకరమైనటువంటి పరిస్థితి ఈ ప్రజాస్వామ్యం అనేది నా భావన. కానీ మీరు అంటున్నారు రాజకీయాలు ఎటుపోతున్నాయి, ఈ జుగుప్సాకరమైన ఎన్నికలు జరిగిన తీరు ఇవన్నీ టీవీలు కూడా ఆఫ్ చేస్తే బాగుండు అని అనిపించింది. నిజమే, అలాంటి వాతావరణమే చూసాం మనం. కానీ అంతకు ముందు కూడా 30-35 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్ని పరిపాలించినప్పుడు ఆ హింసలోంచే మమతా బెనర్జీ పార్టీ పుట్టుకొచ్చి బలపడి అధికారంలోకి వచ్చిందనేది కూడా ఒక చారిత్రక సత్యమే కదా. నందిగ్రామ్ హింసలోంచే కదా మమతా బెనర్జీ గారి 2 ఆకులు పార్టీ పుట్టుకొచ్చింది. నేను కాంట్రాడిక్ట్ చేయటం లేదు, దాన్ని కాదు నేను కాంట్రాడిక్ట్ చేయటం, ఆ విధానం కాదు. భాష ఓకే, భాష అనేది ఏంటో ఎందుకో తెలియదు కానీ శ్రీనివాసరెడ్డి గారు, భాష అనేది ఈ మధ్యకాలంలో భారతదేశంలో పొలిటికల్ లాంగ్వేజ్ డిక్షనరీ ఒకటి కొత్తది తయారైనట్టుంది. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశంలో చాలా రాష్ట్రాల్లో కానీ అత్యంత హేయమైన నీచమైన జుగుప్సాకరమైన భాష వాడుతున్నమాట వాస్తవం. చాలాసార్లు నేను కూడా లైవ్లో కామెంట్ చేసేవాళ్ళని, బట్ వాళ్ళు మారట్లేదు. ఏం చేయగలం మనం? మన జర్నలిజం భాష కూడా మార్చుకోవాలేమో. ఇంకా మనము చెప్పాల్సింది ప్రజలకు వింటే వింటారు, వింటారు, లేదు అనుకుంటే ఇది. కానీ మనం చెప్పాల్సిన బాధ్యత మనం కొన్ని మాటలు చెప్పాలి. అది ఎంతవరకు పోతుంది, ఎంతమంది వింటారు, ఎంతమంది సరైన మార్గం అంటారు అనేది వాళ్ళకు వదిలేద్దాం. మనం చెప్పాల్సిన కర్తవ్యం మన బాధ్యతగా మనం చెప్తున్నాం. ఇక తెలంగాణకు తీసుకొచ్చారు మీరు, నాగార్జున సాగర్ తీసుకొచ్చారు. అధికార పార్టీ 120 కోట్ల రూపాయలు పెట్టిందని అక్కడ చెప్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ దాదాపు 60-70 కోట్లు పెట్టిందని చెప్పాను. తృతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీ 35-40 దాంట్లో పెట్టింది. నాగార్జున సాగర్ సెగ్మెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ లో 15 రోజులు 20 రోజుల్లో 200-250 కోట్ల రూపాయలు తిరిగాయి ప్రజల చేతులు. ఏం డబ్బు ఇది? దోచుకున్న డబ్బు. ఏం డబ్బు అంటే దోచుకున్న డబ్బు, మన డబ్బే. ఏమైంది ఎన్నికల కమిషన్? ఎన్నికల పరిశీలకులు ఏమయ్యారు అంటే, ఏమిటి ఎన్నికల అని ఒక ప్రశ్న. ఆ తర్వాత మీరు సమయం ఇస్తే మళ్ళీ వస్తే ఇంకా 2-3 ప్రశ్నలు డెఫినెట్గా మీ నుంచి తీసుకోవాల్సిన విషయాలు ఇవాళ కొన్ని ఉన్నాయి. మీరే దీన్ని కొంచెం ఎలాబరేట్ చేద్దామన్నారు. నెక్స్ట్ లెవెల్కి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నారు. డెఫినెట్గా తీసుకెళ్ళాలి. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, వీటిని నెక్స్ట్ లెవెల్కి ఈ డిబేట్ని తీసుకెళ్దాం డెఫినెట్గా. పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం. ఏం రెడీగా ఉన్నట్టున్నారు చెప్పడానికి? రైట్. తిరుపతిలో రిజల్ట్ డెఫినెట్గా మనం ఊహించినట్టుగానే మంచి మెజారిటీతో గెలుస్తోంది. మంచి మెజారిటీయే కాదనేది ఇంకా టైం ఇంకా ఉంది. కాకపోతే అక్కడ బీజేపీ చాలా దారుణమైన దెబ్బతింటోంది. ఒకటి, వైసీపీ టీడీపీ కంటే డబుల్ ఓట్లు తెచ్చుకుంటుంది. 125 ఇప్పటి వరకు టీడీపీకి వస్తే 225 వైసీపీ అభ్యర్థికి వచ్చినాయి. అంటే ఒక లీడ్, మంచి లీడ్ దిశగా వెళుతున్నారు వాళ్ళు. మరి 5 లక్షలు వస్తా 3 లక్షలు వస్తా అది చూడాలి. సో ఈ తిరుపతి ఫలితం మీద మీ ఫస్ట్ అనాలిసిస్ ఏంటి చెప్పండి. అలాగే బెంగాల్, అలాగే త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం. ఓకే, పుదుచ్చేరి అనేది చాలా చిన్నది. అస్సాంలో బీజేపీ మళ్ళీ రిటైన్ అవుతోంది. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. ముందుగా తిరుపతితో స్టార్ట్ చేద్దాం. మీరు తిరుపతిలో ఉన్నారు కాబట్టి. తిరుపతి
ఎన్నికలకు సంబంధించి మనం అందరూ ఊహించినట్టే ఫలితం వస్తుంది. అయితే నేను మొన్న ఈవినింగ్ జరిగినటువంటి అనాలిసిస్లో చెప్పాను, అన్ని సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి 25% కుదించే ఆడ వరకు చెప్పాయి. నేను పెరగచ్చు అని కూడా చెప్పాను, దాదాపు 30% దాకా మీరు అన్నారు పెరుగుతుంది, 30-35 దాకా రావచ్చు అన్నారు. 30% దాకా రావచ్చు అని చెప్పాను. బీజేపీ తగ్గుతుందని కూడా చెప్పాను. దాదాపు అక్కడ దగ్గరగా ఉంది. నాకు తెలిసినంత వరకు 2019 ఎన్నికలే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. పెద్ద మార్పు ఏం లేదు. అంటే మార్పు వల్ల ఏంటంటే తిరుపతిలో మాల్ ప్రాక్టీస్ జరగడం, బీజేపీ వాళ్ళు గెలిచిపోతానని చెప్పడం, దానికి టీవీలు విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడం, ఈ రెండే తప్ప పెద్ద మార్పు లేదు. ఇందాక కందార మురళి గారు కూడా వైసీపీ అభ్యర్థికి లాస్ట్ టైం మెజారిటీ అంతే వస్తుంది, 2 లక్షల కంటే ఎక్కువ వస్తుంది అనుకోవట్లేదని అన్నారు ఇందాక. అంటే లాస్ట్ టైం 2,20,000 మెజారిటీ 2,30,000 దగ్గర వచ్చింది. ఈసారి 2,30,000 వచ్చిందంటే కూడా ఎక్కువ వచ్చినట్టు, ఎందుకంటే 20% ఓటింగ్ శాతం పడిపోయింది. అదొక 2-3 లక్షల ఓట్లు పడిపోయినాయి కదా. కాబట్టి గతానికన్నా పెరిగినట్టే. బహుశా పెరిగింది ఉంటే తిరుపతి మాల్ ప్రాక్టీస్ కింద లెక్కేసుకోవాలి. దొంగ ఓట్లు పడ్డాయి మరి అవి కూడా లెక్కేసుకోవాలిగా. లెక్కేసుకోవాలి. అది నేను అంటుంది ఏంటంటే 2019 ఎన్నికల నుంచి ప్రజలు ఇంకా మారలం. ఏంటంటే 2 ఏళ్ళు అయింది, ఇంతలో 1.5 year కరోనా వచ్చింది. ప్రభుత్వంలో ఎన్ని పెద్ద విషయాలు చర్చనీయాంశమైనా ప్రజల జీవితాలు, ప్రజల మనోభావాలకు సంబంధించినంత వరకు ప్రజలు 2019 నుంచి ఇంకా మార్చేసి, జగన్ ఓడించేసి, ఇంకోని గెలిపించేసి అంత స్థితికి ఇంకా జనం రానంత వరకు మనం కొంచెం ప్రశాంతంగా ప్రతిపక్షాలు జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. అధికార పార్టీ దీన్ని ఎంజాయ్ చేస్తూ పటిషన్ చేసుకోవాలి. ఈ 2 బ్యాలెన్స్ తప్పుతున్నాయి. ఇప్పుడు అధికార పార్టీ గ్యారంటీగా గెలుస్తుంది, ఇంకా 4% ఎక్కువే ఓట్లు రావచ్చు. దాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితిలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు తిరుపతిలో ఈ మాల్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈ రోజు ఎంత ఆనందంగా ఉండొచ్చు. ఎన్ని మెజారిటీ వచ్చినా అటు చిన్న అంటే ఒక మచ్చ లేకుండా ఉండేది కదా. కరెక్ట్, అది అధికార పార్టీ. నేను ఇందాక అదే అన్నాను, ఒక విజయాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఇది ఒక గెలిపేనా అని అందరూ ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకున్నారు. అది అధికార పార్టీ. ప్రతిపక్షం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తిరుపతిలో మాల్ ప్రాక్టీస్ వల్లే వైసీపీ గెలిచిందనే పదం వాడకూడదు. మాల్ ప్రాక్టీస్ అనేది వాళ్ళకి మచ్చ తెచ్చింది. తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా 32-30% వచ్చినట్టు లాస్ట్ టైం 34% తిరుపతిలో వచ్చింది, 37% వచ్చింది. ఈ తగ్గుదల నేను తగ్గుదలగా చూడను. ఓటింగ్ శాతం పడిపోయింది, తిరుపతిలో మాల్ ప్రాక్టీస్ జరిగినాయి. అది ప్రతిపక్షం ఇంకా 3 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటుంది కాబట్టి కొంచెం నైరాశ్యం కూడా కేడర్ లో ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం చెదిరిపోలా, వైసీపీ చెదిరిపోలా, ఎవరు చెదిరిపోలా. ప్రజలందరూ కూడా ముందు 2019 నాటి పరిస్థితులే ఇంకా కంటిన్యూ అవుతున్నారు అనేది ఒక వాస్తవం. మన తిరుపతి లోక్సభ ప్రజలు తెలిసారు. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే బెంగాల్కి సంబంధించినంత వరకు ఈరోజు ఒక విషయంలో మమతా బెనర్జీ గారిని అభినందించాలి. నిజానికి ఒక మహిళగా ఉండి నిజంగా 30 ఏళ్ళు లెఫ్ట్ ఫ్రంట్ లో కూడా భాష అవన్నీ పక్కన పెడితే ధీటుగా ఎదుర్కొంది. ఈరోజు బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరంగా వ్యవహరించింది. ఆ అభ్యంతరకరంగా వ్యవహరించడమే ఆమెకు లాభం జరిగిందని కమిషన్, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అన్ని బీజేపీ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం వేరు చేసి నేనైతే చూడను, చూసేవాళ్ళు వాళ్ళ ఇష్టం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వేరు, ఆ కేంద్ర ప్రభుత్వం వేరే 10-15 ఏళ్ల క్రితం ఉండొచ్చు. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఏ కమిషన్లు ఏ వ్యవస్థలు కూడా ఇండిపెండెంట్ గా ఉన్నాయంటే కొంచెం అనుమానం. కాబట్టి ఈ రోజు వాళ్ళు వ్యవహరించిన తీరు వల్ల నిజానికి మమతా బెనర్జీ ఈ రోజు ఓడిపోవాలి అక్కడ. ఎందుకంటే 10 ఏళ్ళలో అద్భుత పరిపాలన ఏం చేయాలి, చాలా తప్పులు కూడా జరిగినాయి, బీభత్సాలు సృష్టించింది. లెఫ్ట్ ఫ్రంట్ వామపక్షాలు అయితే ఓచకోత వస్తుంది. మీకు గుర్తుంది కదా, సిపిఎం మహిళలు కనబడితే రేపులు చేయమని ఒక ఎంపీ చెప్పినాడు. ఇన్ని మనం ఎక్కడ వినలేదు, భాష కాదు సంఘటనలే. గ్యారంటీగా ఓడిపోవడానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒకటి కరోనాలో వైఫల్యం కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం, మొత్తం మోడీ గారు వ్యవహరించిన తీరు, ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు, దాన్ని ధీటుగా ఎదుర్కొన్న పద్ధతి కూడా మనం గమనంలో పెట్టుకుంటే నందిగ్రామంలో పోటీ చేయడం అనేది తప్పు పక్కన పెడతాం. ఇప్పుడు తక్కువ మెజారిటీ తగ్గింది, బహుశా గెలవచ్చు కూడా. కానీ ఒక ఛాలెంజ్ చేసిన పద్ధతిని, పార్టీ శ్రేణులందరినీ తన వైపు నిలబెట్టుకున్న పద్ధతి ఖచ్చితంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడే వరకు ఒక మోడల్ గా మాత్రం మమతా బెనర్జీ గారు నిలబడతారు. అక్కడ ఆ రకంగా మమతా బెనర్జీ నిలబడ్డారు కాబట్టి గెలిచింది. కాబట్టి మమతా బెనర్జీ గెలవడం అనేది బెంగాల్లో బీజేపీ దూకుడిని దేశవ్యాప్తంగా వాళ్ళు బెంగాల్లో గెలిచుంటే వాళ్ళ దూకుడు ఇంకో రకంగా ఉండేది. అందుకు భిన్నంగా బీజేపీ మమతా బెనర్జీ గెలవడం వల్ల మమతా బెనర్జీ పార్టీ నిలబడమే కాదు, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలందరూ కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ అందరూ థ్యాంక్స్ చెప్పాలి మమతా బెనర్జీ. ఎన్నికల ముందు చెప్పారో నాకు తెలియదు, కానీ ఎన్నికల తర్వాత థ్యాంక్స్ చెప్పాలి. నిజానికి ఆమె సృష్టించిన ఈ గెలుపు అన్నది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీకి ఊపు వస్తుంది. మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగాల్లో ప్రాంతీయ పార్టీలు ఉండడం అనేది
జాతీయ పార్టీలు నియంతృత్వ పద్ధతి పోయే క్రమంలో ఒక అడ్డుకట్టేయడానికి కాంగ్రెస్ లేని పరిస్థితుల్లో ఈ ప్రాంతీయ పార్టీలు ఒక జీవం పోసాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా బెంగాల్ గెలుపు అన్నది ఖచ్చితంగా మంచి పరిణామంగా నేనైతే ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఉండాలని కోరుకునే వ్యక్తిగా నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను. తమిళనాడు మనం కొంచెం డిఫరెంట్ యాంగిల్లో చర్చించాల్సిన, బెంగాల్ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా బీజేపీ దుందుడుకు చర్యలకి అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా నేను భావిస్తున్నాను. కేరళ ఎల్డీఎఫ్ మళ్ళీ తన అధికారం రిటైన్ చేసుకోవడం కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే కేరళలో ఎప్పుడు 5 ఏళ్లకోసారి అధికారం చేంజ్ అవుతుంది ఒకటి. రెండోది ఈసారి పినరయి విజయన్ మీద విపరీతమైన అలిగేషన్స్, గోల్డ్ స్మగ్లింగ్ అని, ఎవరో సినీ యాక్టర్తో సంబంధాలని, తర్వాత బీజేపీ చేసిన శబరిమల ఎపిసోడ్ హడావుడి కానీ, ఇవన్నీ ఆయన మీద చాలా అసమర్థత లేదా అవినీతి ఆరోపణలు బాగా పెద్ద ఎత్తున వచ్చాయి. అయినా కూడా ఆయన ప్రజల్ని కన్విన్స్ చేసుకొని మళ్ళీ రిటైన్ చేస్తున్నారంటే గొప్ప విషయం కదా కేరళకు సంబంధించి. అది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? కేరళకు సంబంధించి ఈ ఆయనపై వచ్చిన ఆరోపణలని ఉపరితల విన్యాసాలు అవన్నీ ఇప్పుడు ప్రజల జీవితాలకు సంబంధించిన విషయాలు ఆయన ఎలా వ్యవహరించాడు. ఉదాహరణకు వరదలు వచ్చినప్పుడు కానీ, కరోనా వచ్చి విషయాలు వచ్చినప్పుడు ఆయన ఎట్లా డీల్ చేశాడు. రెండోది సిపిఎం కి బీజేపీకి ఆగర్భ శత్రువులు వాళ్ళు ఫిలాసఫికల్ గా వాళ్ళు ఎట్లా పెట్టాడుకున్నారు, ఇష్యూ ఎట్లా డీలింగ్ చేసుకున్నా ముందాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించేదానికి ఆయన కారణం అయ్యాడు. ఇది ఖచ్చితంగా ఒకటి. ఇక్కడ కేరళ విజయం అన్ని పార్టీకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మన అద్భుతాలు చేయకపోయినా, విజయన్ గారు కరోనా చేసిన అద్భుతం ఏముండదు, కానీ ఒక రెస్పాన్సిబిలిటీ చీఫ్ మినిస్టర్ గా వ్యవహరించాడు. ఒక రెస్పాన్సిబిలిటీ చీఫ్ మినిస్టర్ వ్యవహరించి అహంకారానికి పోకుండా, దుందుడి చేయకపోకుండా హుందాగా వ్యవహరించి నా పరిస్థితి ఇంత చేయగలనని ప్రజలకు చెప్తే అవకాశం ఇస్తారు అనడానికి కూడా ఒక ఉదాహరణ విజయన్ గారు. విజయన్ గారు ఏమి ఇతర రాష్ట్రాలకు భిన్నంగా అద్భుతంగా అభివృద్ధి చెందింది ఉండదు కదా. ఒక కరోనా లాంటి ఇష్యూ వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ సిద్ధాంతపరంగా విభేదించుకున్న ఒక అడ్మినిస్ట్రేషన్ వచ్చేటప్పుడు ఎవరి పాత్ర, ఎవరి రోలు, ఎవరి వాళ్ళు ఉండాలి అనే పద్ధతిలో వ్యవహరించడం వల్ల కొంత సమాజం అంగీకరిస్తుంది. రెండోది మనం చూడాలి, బీజేపీ పెరుగుదల శాతం కాంగ్రెస్ ముంచిందా, లెఫ్ట్ కి ఉపయోగపడిందా లేదా అనేది, బీజేపీ ఓటింగ్ శాతం ఏ సెక్షన్ లో పెరిగింది, ఎవరికి దాని నష్టం వచ్చింది అనేది కూడా కొంచెం పరిశీలించాలి. లేకపోతే ఇంత తేడా రాదు. మారు 1.5 ఆ పర్సెంటేజ్ లోనే లెఫ్ట్ కి యూడిఎఫ్ కి మధ్య తేడా ఎప్పుడు ఉండేది. ఈసారి బీజేపీ పెరుగుదల కొంత వచ్చింది కాబట్టి ఆ పెరుగుదల యొక్క ఫలితం ఎవరికి వచ్చింది అనేది కూడా కొంత పరిగణన తీసుకొని ఖచ్చితంగా అదొక మోడల్. విజయన్ గారు ఒక రెస్పాన్సిబిలిటీ చీఫ్ మినిస్టర్ గా ఉంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది అనే దానికి కూడా ఉదాహరణకి మనం కేరళ ఫలితాన్ని చూడాల్సి వస్తుంది. రైట్. పట్టాభిరామ్ గారు, ఓవరాల్గా తిరుపతి అంటే వైసీపీ గెలుస్తుంది అనేది ఊహించిందే, మీరు ఊహించారో లేదో కానీ అందరూ ఊహించింది, అందులో డౌట్ ఏం లేదు. మెజారిటీ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడున్న మెజారిటీ మీకేమనిపిస్తుంది? తిరుపతిలో వచ్చిన ఫలితం వస్తోంది, ఇంకా వస్తోంది, దాదాపుగా 1,00,000 ఓట్లు తేడా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సరే, బీజేపీ చాలా దయనీయమైన స్థితిలో 22,000 ఓట్ల దగ్గర మాత్రమే ఉంది. మిగతా అభ్యర్థులు అంటే పెద్దగా కౌంట్లెస్ అనుకోండి. అంటే జనసేన ఉంది కాబట్టి. ఒక ఆర్ఎస్ఎస్ ఆయన ఏం చెప్పారంటే, బీజేపీకి వచ్చే ఓట్లలో 80% జనసేన ఓట్లే. ఆ వచ్చే ఓట్లలో జనసేన ఓట్లు మొత్తం పోలైతే 1,00,000 ఓట్లు వస్తాయి. జనసేన ఓట్లు పోలో ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఆ వచ్చే ఓట్లలో 80% జనసేనవి అవి కూడా అనేది ఒక ఆర్ఎస్ఎస్ పెద్ద చెప్పిన మాట. సరే, ఓకే, అది బీజేపీ జనసేన మాట్లాడుకోవాల్సిన అంశాలు అనుకోండి, ఇది విశ్లేషణ కోసం మాత్రమే. పట్టాభి గారు, తిరుపతితో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఒక జాతీయ స్థాయి పరిణామాలు. బీజేపీ ఎక్కడా కూడా కేరళ కానీ తమిళనాడులో కానీ పెద్ద ప్రభావం చూపలేకపోతోంది. బెంగాల్లో విపరీతమైన హైప్ వచ్చినా కూడా మమతా బెనర్జీ తన గెలుపును కాదు, అధికారాన్ని కాదు, తాను ఇంతకు ముందున్న సీట్లను కూడా అదే నంబర్ని కాపాడుకోగలుగుతున్నారు మమతా బెనర్జీ గారు. సో ఈ పరిణామాన్ని ఎలా విశ్లేషిస్తారు? వికే గారు నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారం. నమస్తే. ముందుగా తిరుపతి విషయానికి వస్తే, వైసీపీ నాయకులు పదే చెప్పింది ఏంటంటే, దేశం మొత్తం కూడా తిరుపతి వైపు చూసే విధంగా ఉంటుంది మా విజయం. దాదాపుగా 5 లక్షల ఓట్ల మెజారిటీతో మేము ఒక రికార్డు స్థాయిలో మేము గెలవబోతున్నామని వాళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో అవైతే నిజమయ్యే పరిస్థితి ఏం కనపడట్లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం సుమారుగా 94,000 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీలో ఉంది. దాదాపు 4 లక్షల పైచీలకు ఓట్ల కౌంటింగ్ కూడా పూర్తయిపోయింది. మొత్తం 11 లక్షల ఓట్లు పోలైతే 4 లక్షల పైచీలకు ఓట్లు కౌంటింగ్ పూర్తయిపోయి కేవలం 94,000 ఓట్ల మెజారిటీ అంటే
గతంలో వారికి వచ్చినటువంటి మెజారిటీకి ఇంచుమించుగా ఆ రేంజ్ లోనే ఉంటారా, లేదంటే అవును 11 లక్షల వరకు పోలైనాయి కదా. 11 లక్షలు, ఇప్పుడు 4 లక్షల ఓట్లు పైచీలకు పూర్తయిపోయింది. అవును, ఇంకా 7 లక్షలు ఉన్నాయి కదా సార్. ఇంకా 6 లక్షల చిల్లరే ఉన్నాయి. అవును, 6 లక్షలు కూడా పోనీ. ఇదే రేషియో, ఇదే ట్రెండ్. ఇదే ట్రెండ్ లో చూసినా 2,10,000, 2,20,000 రేంజ్ లోనే ఉంటుంది. ఓకే, మీరు డబుల్ వేసుకుంటే 1,80,000 9 లక్షలకి, ఇంకొక 40 కలపండి 220, సింపుల్ లెక్క. పాత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. పాత మెజారిటీ కూడా వస్తుందని నేను అనుకోవట్లేదు. ఓకే, ఇంకా వచ్చే రౌండ్ లో ఇంకా కూడా వాళ్ళ మెజారిటీ తగ్గొచ్చనే నమ్మకం నాకుంది. కాబట్టి పదే నేను తిరుపతిలో ఉండగా వైసీపీ మంత్రులు ఒక మాట అన్నారు, గతంలో వచ్చినటువంటి మెజారిటీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా మేము ఓడిపోయినట్టే భావిస్తాం, మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అని చెప్పి. కాబట్టి మరి వాళ్ళ ఆ పరిస్థితి ఏం కనపడట్లేదు. అందుకే కదా అంత గట్టిగా ప్రయత్నించారు గెలవడం కోసం. అదే ఆ పరిస్థితి అర్థమయ్యే చివరి రోజున మన చెవిరెడ్డి గారు 500 ఓట్లు నేనేసేస్తా, లేదంటే మా కుర్రాడు ఇంకొక 500 ఓట్లు వేసేస్తాడని ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు. అడ్డంగా దొరికిపోయారు కదా. తప్పుడు ఓటర్ ఐడి కార్డులు ప్రింట్ చేసి పెద్ద ఎత్తున మాల్ ప్రాక్టీసెస్ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా అన్ని తప్పుడు పనులు చేశారు. వాళ్ళకి అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ సహకరించాయి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక వైసీపీతోనే పోటీ చేయలేదండి. తెలుగుదేశం పార్టీ వర్సెస్ ఏపీ పోలీస్, తెలుగుదేశం పార్టీ వర్సెస్ వాలంటీర్స్, తెలుగుదేశం పార్టీ వర్సెస్ డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డ్స్, ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలతో మేము పోటీ పడ్డాం. అక్కడ కేవలం వైసీపీతో రాజకీయంగా సిద్ధాంతపరంగా మేము పోటీ పడలేదు. అక్కడ ఇంకా అనేక రకాలైనటువంటి వ్యవస్థలు మాకు వ్యతిరేకంగా పనిచేసినా కూడా మేము ఒక మెరుగైనటువంటి ఫలితాన్ని మేము సాధిస్తున్నాం అన్న నమ్మకం నాకు కలుగుతోంది. ఇక రెండోది, ఇవాళ మిగతా రాష్ట్రాల గురించి కనుక ఒకసారి మనం మాట్లాడుకుంటే వికే గారు, ఇప్పుడు బెంగాల్ పరిస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఇవాళ చాలా సర్వేలు బెంగాల్లో దీదీ వర్సెస్ మోదీ చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉంటుంది, నెక్ అండ్ నెక్ ఉంటుంది. రిపబ్లిక్ లాంటి ఛానల్స్ అయితే అసలు బీజేపీ ఒక రకంగా కొద్ది మార్జిన్ తో వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కొన్ని రిపబ్లిక్ ఇంకా నయం. రిపబ్లిక్ ఒక 10 సీట్లు మాత్రమే వేరియేషన్ చూపించింది ఇద్దరి మధ్య. ఇండియా టీవీ అయితే 180 బీజేపీకి ఇచ్చింది, ఏదో ఒక 90-80 టీఎంసీకి ఇచ్చింది. అవును, ఆ రోజున మనం ఎగ్జిట్ పోల్ మనం చర్చించాం. కానీ ఇవాళ అవన్నీ కూడా తలకిందులయ్యే విధంగా ఇవాళ 211 సీట్స్ 2016లో టీఎంసీ గెలిచింది 211 సీట్లు, కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి గెలిచింది 77 సీట్లు. ఇవాళ 211కి ఇంచుమించుగా ఇప్పటికి 205-6 స్థానాల్లో టీఎంసీ ముందంజలో ఉందని తెలుస్తోంది. మమతా బెనర్జీ కూడా 6 రౌండ్లు పూర్తయ్యేసరికి 1,500 ఓట్ల మెజారిటీలోకి మమతా బెనర్జీ కూడా ఆధిక్యంలోకి వచ్చేశారు. ఇందాకటి వరకు సువేంద్ర అధికారి లీడ్ లో ఉన్నారు, ఇప్పుడు మమతా కేమ్ ఇన్ టు లీడ్. కాబట్టి పూర్తిగా తన 2016 పర్ఫార్మెన్స్ ని టీఎంసీ రిపీట్ చేస్తా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వికే గారు, 2019 ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకి 40.6% ఓట్స్ వచ్చినాయండి. 18 లోక్సభ స్థానాలు 40% ఓట్లు. 18 లోక్సభ స్థానాలు అంటే 126 అసెంబ్లీ సీట్లు అండి. ఇవాళ అట్లా పోల్చుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ 2019 పర్ఫార్మెన్స్ కంటే చాలా పర్ఫార్మెన్స్ బ్యాడ్ అనే చెప్పుకోవాలి మనం. 18 పార్లమెంట్ సీట్స్ అంటే 126 అసెంబ్లీస్ వాళ్ళు అరౌండ్ 80తోనే వాళ్ళు సరిపెట్టుకునేటటువంటి పరిస్థితి. ఇవాళ ఆ 40% ఓట్ షేర్ కూడా నాకు తెలిసి ఓటింగ్ పర్సంటేజ్లు బయటకు వచ్చిన తర్వాత ఆ ఓట్ షేర్ కూడా 2019తో కంపేర్ చేస్తే భారతీయ జనతా పార్టీకి ఇంకా తగ్గే ప్రమాదం కూడా ఉంది. 35 దగ్గర ఆగింది. అదే ప్రస్తుతం అంటే దాదాపు 5.6% ఓట్ షేర్ వాళ్ళు కోల్పోయారు. అంటే ప్రధానమంత్రి గారు ఎంతో శ్రమ తీసుకుని బంగ్లాదేశ్ పర్యటన కూడా చేసినప్పటికీ, బంగ్లాదేశ్ వెళ్లి షేక్ హసీనా గారితో ఆయన తేనీటి విందు స్వీకరించి ఏదో బెంగాలీ ఓటర్లని ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అవేమి అంటే పార్లమెంట్ అనేసరికి ఒక రకంగా, అసెంబ్లీకి ఒక రకంగా ఒక 15% ఓటర్స్ ఆ విచక్షణ చూపిస్తారు కదా, కేంద్రంలో ఎవరు ఉండాలి, రాష్ట్రంలో, ఆ డిఫరెన్స్ కనపడుతుంది కదా సహజంగా. అంటే ఇక్కడ పూర్తిగా ఎన్నిక మొత్తం కూడా మోడీ వర్సెస్ దీదీ కింద అది వాస్తవం. సో ఆ రకంగా చూసినట్లయితే అది మరి ప్రధానమంత్రి గారికి ఒక సెట్ బ్యాక్ గానే మనం చెప్పుకోవాలి. అంటే బీజేపీ వాళ్ళు చేయరాని పనులు, ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసేసుకున్నారా, ఇప్పుడు దాదాపు 6-7 ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలు, అదే కాకుండా ఇద్దరు మిథున్ చక్రవర్తి ఒక ఫిలిం స్టార్ ని టీఎంసీ రాజ్యసభ ఎంపీని ఆయన తీసేసుకున్నారు. ఇట్లా రకరకాలుగా సౌరవ్ గాంగులీ అన్నారు, లేదంటే మిథున్ చక్రవర్తి అన్నారు, రకరకాలుగా క్యాంపెయినర్స్ ని పెట్టారు. ఇన్ని రకాలుగా చేసినా కూడా వాళ్ళు 80 స్థానాలకి పరిమితం అవటం అనేది ఇట్ ఈస్ అ బిగ్ సెట్ బ్యాక్. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి అనేది పూర్తిగా వైపౌట్ అయిపోయింది. అంటే గత ఎన్నికల్లో 2016 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచినటువంటి ఆ కూటమి వాళ్ళు 1-2 స్థానాలు కూడా గెలుచుకోలేకపోవటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఏదైనా దురదృష్టం అంటే లెఫ్ట్ పార్టీలు పూర్తిగా
పశ్చిమ బెంగాల్లో కనుమరుగైపోవటం అనేది ఒక రకంగా దురదృష్టం. ఎందుకంటే జ్యోతి బస్సు గారు కానీ, బుద్ధదేవ్ భట్టాచార్య గారు కానీ, ఇంద్రజిత్ గుప్తా, సోమనాథ్ చటర్జీ, ఏముందిలే త్రిపురలో మాణిక్ సర్కార్ లాంటి వాళ్ళు కూడా ఇదయ్యారు కదా. అదే అంటే ఆ రాష్ట్రంలో కంచుకోట లెఫ్ట్ పార్టీలకి ఇక్కడ మీరు ఒక ఫిగర్ గమనిస్తే వికే గారు 2006 అసెంబ్లీ ఎన్నికల్లో 227 స్థానాలు గెలిచాయండి లెఫ్ట్ పార్టీలు. అవును, 227 సీట్స్ ఇన్ 2000 అంటే కరెక్ట్ గా 15 ఏళ్ల క్రితం 227 సీట్స్ గెలిచి 2011 వరకు అధికారంలో ఉన్నారు లెఫ్ట్ పార్టీలు. అటువంటిది 10 సంవత్సరాల కాలంలో 227 నుంచి 0కు పడిపోయారు. అంటే దట్ ఈస్ అది పూర్తిగా డెసిమేట్ అయిపోయింది పూర్తిగా లెఫ్ట్ పార్టీస్ అన్ని. అది చాలా దురదృష్టం. కాబట్టి ఈ రకంగా బెంగాల్ పరిణామాలు అంటే లెఫ్ట్ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలకి భిన్నంగా, నేను గతంలో కూడా చెప్తా, పీర్జాదా ఐఎస్ఎఫ్ అనే పార్టీతో ఒక మత పెద్దకి చెందినటువంటి పార్టీతో కూటమి పెట్టుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. అంటే వాళ్ళ ఓట్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది వికే గారు. అంటే దీదీ వ్యతిరేక ఓట్ అంతా కూడా మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయిపోయిందని కూడా మనం చెప్పుకోవాలి. ఇక కేరళ విషయానికి వస్తే వికే గారు, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈసారి పినరాయి విజయన్ గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్ అంటే 2 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారందరికీ కూడా టికెట్లు నిరాకరించారు. అంటే ఒక పాలసీ పెట్టేశారు, 2 టైమ్స్ కంటే ఎవరు ఎక్కువ ఎమ్మెల్యేగా చేయకూడదని చెప్పి ఒక పాలసీ పెట్టేసి దాదాపు 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కైనా టికెట్లు నిరాకరించారు. దానిలో 5 క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఉన్నారు. మీకు కేరళ అనగానే గుర్తొచ్చే పేరు థామస్ ఐజాక్ వికే గారు, ఫైనాన్స్ మినిస్టర్. ఆయనకు కూడా ఈసారి సీట్ ఇవ్వాల విజయన్ గారు. ఎందుకంటే 2 టర్మ్స్ కంటే ఎక్కువ చేయకూడదన్న పాలసీలో భాగంగా ఈవెన్ థామస్ ఐజాక్ కూడా సీట్ ఇవ్వలేదు. ఇంకా ఈపీ జయరాజన్, జి సుధాకరన్, ఏకే బాలన్ ఇటువంటి పవర్ఫుల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరికి సీట్లు ఇవ్వాల. ఆయన డెసిషన్ తీసుకున్న రోజున చాలా మంది మీరు తప్పు నిర్ణయం తీసుకున్నారు, దీనివల్ల యూడిఎఫ్ కి మేలు జరుగుతుంది, ఇటువంటి సీనియర్స్ ని మీరు పక్కన పెట్టడం కరెక్ట్ కాదు అన్నా కూడా ఆయన వినిపించుకోకుండా చాలా మంది యూత్ కి టికెట్లు ఇచ్చారు. ఈసారి 35-40 స్థానాల్లో కొత్త వారికి, యువతకి టికెట్లు ఇచ్చి వాళ్ళ ఆయన అటువంటి ఫలితాన్ని సాధించడం అనేది నిజంగా విజయన్ గారికి పూర్తిగా మనం క్రెడిట్ ఇవ్వాలి. అంటే ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినా ఆఖరికి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ గారి పైన ఈ గోల్డ్ స్మగ్లింగ్ ర్యాకెట్ ఇష్యూ వచ్చినా కూడా ఆయన ఇవన్నీ కూడా నిలదొక్కున్నారు. రెండో తెలివైన పని విజయన్ గారు ఏం చేశారంటే వికే గారు, యూడిఎఫ్ లో కీలకంగా ఉన్నటువంటి ఒక అలయన్స్ పార్ట్నర్ కేరళ కాంగ్రెస్ మనీ అంటారు, ఆ యూడిఎఫ్ లో ఉన్నటువంటి అలయన్స్ పార్ట్నర్ ని చివరి నిమిషంలో ఎల్డిఎఫ్ లోకి తీసుకొచ్చారు. అది కూడా ఒక కీలకమైనటువంటి మూవ్ గా అంటే నిర్ణయంగా మనం చెప్పుకోవాలి. వాళ్ళకి 13 స్థానాలు కేటాయించారు. వాళ్ళ కేటాయించినటువంటి అనేక స్థానాల్లో కేరళ కాంగ్రెస్ ఎం గెలుస్తోంది. కేరళ కాంగ్రెస్ ఎం ఫౌండింగ్ పార్ట్నర్ యూడిఎఫ్ లో, చాలా సీనియర్ పార్ట్నర్. అటువంటి పార్ట్నర్ ని బయటకు తీసుకురావడం అనేది కూడా విజయన్ గారు చాలా తెలివిగా యూడిఎఫ్ అలయన్స్ ని ఒక రకంగా బలహీనపరిచారు ఎన్నికకు ముందే. కాబట్టి ఒక రాజకీయ చాణక్యతతో కానివ్వండి, ఒక ఫోర్ సైట్ తో కానివ్వండి, యువతకి పెద్ద ఎత్తున టికెట్స్ ఇవ్వటం కానివ్వండి, ఆయన గవర్నమెంట్ వీటన్నిటికంటే కీలకమైనది పనితీరు. పనితీరు. రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిని కూడా హెలికాప్టర్లో ఎక్కించుకుని తిరిగిన ఒక గొప్ప రాజనీతి పర్ఫార్మెన్స్ పరంగా ఆ రకంగా. ఇక రెండోది కేరళకు సంబంధించి మన శ్రీధరన్ గారు మెట్రో మ్యాన్ బీజేపీ తరపున ఆయన గెలుస్తా ఉన్నారు. అంటే 90 సంవత్సరాల వయసులో కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ తరపున అంటే కేరళ అభ్యర్థి, అదే దేశవ్యాప్తంగా శ్రీధరన్ గారికి మంచి పేరుంది, ఆయన గెలుస్తా ఉన్నారు. రెండో రికార్డు ఏంటంటే ఉమెన్ చాందీ గారు పూతుపల్లి అనే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 50 సంవత్సరాలు ఆయన ప్రాతినిధ్యం వహించారు. మళ్ళీ అక్కడ గెలుస్తున్నారు. చివరిగా ఒక్కటి చెప్పి నేను ముగిస్తా, మళ్ళీ మాట్లాడతా వికే గారు. తమిళనాడు విషయానికి వచ్చేసరికి కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితం. అంటే ఏఐడిఎంకే కూటమి వాళ్ళ 100 సీట్ల సంఖ్య దాటుతోంది. 102కి వచ్చేసారు ఏఐడిఎంకే, డిఎంకే 131. కానీ అంటే మనం ఎప్పుడు ఎవరు ఊహించలా ఏఐడిఎంకే ఒక 40-45 స్థానాలకి పరిమితం అయిపోతుంది అనుకున్నాం. కానీ ఇవాళ ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు కూడా పికప్ అవటం. 2016 ఎన్నికల్లో ఏడిఎంకేకి 134, డిఎంకేకి 99 వస్తే కేవలం ఆ ఫిగర్స్ అటు దిట్టు ఇటు దట్టు అయ్యేటట్టే కనపడితే ఉన్నాయి. కానీ ఏఐడిఎంకే చాలా అంటే ఒకప్పుడు శశికళ కాళ్ళ పైన సాష్టాంగ పడిపోయాడు ఈ పళనిస్వామి. ఈయన అసలు పూర్తిగా ఒక రబ్బర్ స్టాంపు, ఈయన ఏం పని చేస్తాడు ముఖ్యమంత్రిగా అని అనుకున్నటువంటి సందర్భం నుంచి పళనిస్వామి ఒక రకంగా ఒక సైలెంట్ కిల్లర్ లాగా. అంటే ఒకట్లేండి, ఇక్కడ జస్ట్ ఫిగర్స్ తారుమారైన అంతే, పెద్ద డిఫరెన్స్ లేదు. లాస్ట్ టైం కూడా ఏఐడిఎంకే 136, జయలలిత గారు ఉన్నప్పుడు 136 వస్తే డిఎంకేకి 89 వచ్చినాయి. 99 కూటమి కాదు నేను చెప్పేది, 89 డిఎంకే, కాంగ్రెస్ 8, ఐయుఎంఎల్ 1, 99. యు ఆర్ రైట్, 99 వచ్చినాయి. ఇప్పుడు ఆ నంబర్స్ అటు ఇటు అయినాయి.
బికాస్ బీజేపీ వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి గేమ్ ప్లే చేసింది కాబట్టి. అంటే జయలలిత లేకుండా పళనిస్వామి గారు, పన్నీర్ సెల్వం గారి నేతృత్వంలో అన్ని సీట్లు సాధించడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మోదీ గారు ఉన్నారు కదండి, మోదీ గారు, అమిత్ షా గారు ఉన్నారు కదా, పవర్ఫుల్ లీడర్స్ వాళ్ళ సపోర్ట్ గా. మోడీ గారి మ్యాజిక్ వెస్ట్ బెంగాల్ లో కనిపించలేదు కదా సార్, తమిళనాడు గురించి ఎందుకు కనిపించలేదు? అది కూడా మనం అనడానికి లేదు. 3 నుంచి 100కు వచ్చారు కదా, 80, 90. 2019 తో పోల్చుకుంటే 5% మైనస్ లో ఉన్నారు మళ్ళీ అలా అనుకుంటే. మరి దాన్ని మనం పార్లమెంట్ ఎలక్షన్ గా చూడాలి. ఓకే, ఎనీవే రైట్. పళనిస్వామి గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా, పెద్ద కరప్షన్ చార్జెస్ కూడా ఏమీ లేకపోవడం తమిళనాడులో ఉన్నటువంటి నా మిత్రులు కూడా చెప్పారు. కాబట్టి ఒక క్లీన్ ఇమేజ్ అది కూడా కొంత పనిచేసిందని మనం అనుకోవాలి. కాబట్టి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అన్బుమణి రామదాస్ పిఎంకే సంబంధించి ఆ 1 year కమ్యూనిటీ అని ఒకటి ఉంటుంది వికే గారు, వాళ్ళకి ఎలక్షన్స్ ముందు రిజర్వేషన్ ఒకటి కేటాయించారు ఒక 15%. ఇప్పుడు అది కూడా ఆ సీట్లన్నీ కూడా గెలుస్తున్నారండి ఇప్పుడు ఆ కూటమిలో భాగంగా. అది కూడా కొన్ని చిన్న ఇవే బాగానే పనిచేసినాయి. ఏముంది, 2-3% ఓట్ బ్యాంకుని తీసుకురాగలిగినా కూడా అది ఆ పార్టీకి అడ్వాంటేజ్ గా మారింది. విచిత్రం ఏంటంటే మక్కల్ నీది మయ్యం. కమల్ హాసన్ గారు ఒక్కళ్ళే, కమల్ హాసన్ గారు చేతులు కాల్చుకున్నారు అనవసరంగా. అన్ని స్థానాల్లో పోటీ చేసి ఆయన ఒక్కడు మాత్రం గెలుస్తున్నట్టున్నాడు. పోన్లే, అసెంబ్లీలో కనపడతాడుగా. ఖుష్బు ట్రైలింగ్ చెన్నైలో 1000 లైట్స్. ఖుష్బు ఉదయనిధి స్టాలిన్ మీద ఓడిపోతున్నట్టున్నారు. ఎనీవే చూద్దాం, కమల్ హాసన్ గారిని అసెంబ్లీలో చూడొచ్చేమో ఇంకా. రైట్, సత్య గారు నమస్కారం. నమస్తే అండి సత్య గారు. ఉన్న పెద్దలకి. సత్య గారు, ఓవరాల్గా దేశంలో అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీతో తలపడింది బీజేపీ. అలా తలపడుతూనే తన ఇది కాపాడుకుంటూ వస్తున్నట్టుంది. డెఫినెట్గా బెంగాల్లో మేము ఇంటికి పంపించడం, దీది ఇంటికి వెళ్ళిపోద్ది అని చెప్పి మోదీ గారు పదే చెప్పినా ఇంటికి వెళ్ళలేదు ఆమె. ఇంకా పవర్ఫుల్గా ఇల్లు నిర్మించు. కానీ చెప్పుకోదగ్గ ఇదేంటంటే 3 స్థానాల నుంచి 90 స్థానాలకు వచ్చింది బీజేపీ. ఇది డెఫినెట్గా ఒక గొప్ప గ్రోత్, అందులో డౌట్ లేదు. గతంలో లోక్సభలో ఎలాగైతే 2 నుంచి 82కి వచ్చారో రథయాత్ర దీంట్లో, అలాంటి గ్రోత్. తర్వాత కేరళలో కొంచెం 2-3 సీట్లు వస్తున్నాయి, ఓట్ షేర్ కూడా పెరుగుతోంది కేరళలో. తమిళనాడులో ఏఐడిఎంకేని మంచి అధికారంలోకి తీసుకురాలేకపోయినా గుర్తింపునిచ్చే పార్టీకి ఇవ్వడమే కాకుండా బీజేపీ కూడా ఖాతా స్టార్ట్ చేసింది అక్కడ. సో ఓవరాల్గా వీటితో పాటు తిరుపతిలో మీ మిత్రపక్షం చాలా దారుణమైన అంటే గెలుపు ఓటములు పక్కన, గెలుస్తుందని మనం ఎవరం అనుకోలేదులే, కానీ దారుణమైన ఓట్లు సాధిస్తోంది. సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ చెప్తారా? అంటే ప్రజాస్వామ్యం అన్నది ప్రస్తుతానికి భారతదేశంలో లేదండి. ఎందుకంటే ఇదివరకు ఎలాగైతే చిన్న వ్యాపారులందరినీ కట్ చేసి పెద్ద ఎంఎన్సీలు ఎలాగైతే వచ్చాయో వాళ్ళందరూ అడాప్ట్ చేస్తున్న ఒక ప్రాక్టీస్ ఏంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ. ఏ రకంగా మనం దూరాలి, క్యామెల్ ఎలాగైతే టెంట్లో దూరి ముందు బుర్రతో దూరి తర్వాత మొత్తం టెంట్ ఆక్యుపై చేసుకున్నట్టుగా ఒక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అనేది పాలిటిక్స్లో, ఇండియన్ పాలిటిక్స్లో మొట్టమొదటిసారి గుజరాత్లో వచ్చిందండి. మోడీ గారే తీసుకొచ్చారు అప్పుడు కూడా ఒక రకంగా. సో అక్కడ గుజరాత్లో ప్రారంభమైన ఆయన ఎవరు ప్రశాంత్ కిషోర్ అన్నతను గుజరాత్, బీహారు, యూపీ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కాదు పంజాబ్, తమిళనాడు. ఇప్పుడు తమిళనాడులో కూడా డిఎంకేకి స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ అనండి. వెస్ట్ బెంగాల్లో దీదీకి కాళ్ళు దెబ్బ కొట్టి నువ్వు ఇట్లా వీల్ చైర్లోనే కూర్చోవాలి గెలిచినంత వరకు అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కోడికత్తిలాగా ఆయన స్ట్రాటజీ పనిచేస్తుంది. అంటే ప్రజల్లో కొంతకాలం మోసం చేయగలరు, ఇది కూడా ప్రజలు తెలుసుకున్న రోజున తిరగబడతారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమవుతుందంటే మోసపోవడం ప్రజలంత అయింది. ఏదైనా ఓపికండి చేయగలిగితే ప్రజల తరపున కూడా లేకపోతే ప్రజాస్వామ్యం తరపున కూడా మనలాట వాళ్ళందరం కలిసి ఒక స్ట్రాటజిస్ట్ని ఎంపిక చేసుకొని ప్రజలకు ఏ రకమైన సలహా ఇవ్వాలి, ఎవడు మంచోడు ఎవడు దొంగోడు, ఏ పార్టీ మంచిది ఏ పార్టీ చెడ్డది అనేది మనమే హైర్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రజలందరినీ బాబు తలా 100 రూపాయలు ఇవ్వండి, మీ తరపున మేము స్ట్రాటజిస్ట్ని పెడతాం, మనకి ఏది మంచిదో ఆడు ఆలోచిస్తాడు, మన బుర్రలో సరిగ్గా పనిచేయడం లేదు, ఎందుకంటే మనం అంతా పథకాలకి రాకపోతే వాలంటీర్లకు భయపడం, లేకపోతే ఎమ్మెల్యేలకు భయపడం ఇలా చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే సార్, తిరుపతి విషయంకి వస్తే నేను మొత్తం దేశం అంతా చెప్పగలిగే అంత ప్రజ్ఞ నాకు లేదు, కానీ తిరుపతి విషయంకి వస్తే అక్కడ ఏంటంటే సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం అన్నది. ఎందుకంటే ఈవిడ కూడా లాస్ట్ మినిట్లో ఈవిడ క్యాండిడేట్ కింద పెట్టారు. అంతకుముందు చాన్నాళ్ళ నుంచి కూడా శ్రీనివాసులు అన్న అతను దాదాపు 300 మీటింగ్లు పెట్టుకున్న తర్వాత ఈయన తీసుకొచ్చి పెట్టడం అనేది బీజేపీ చేసిన తప్పది ఒకటి.
రెండోది ఎన్నికలు సరిగ్గా జరగకపోవడం, దానికేమో పూర్తిగా అధికారులు, పోలీసులు అందరూ కూడా ఎన్నికల యంత్రాంగం అంతకు ముందు నుంచి జరిగిన సంవత్సరం నుంచి జరుగుతున్న ప్రహసనం అంతా మనకు తెలుసు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కబ్జాలోకి వెళ్ళిపోవడం, ఎమ్మెల్యేల కబ్జాలోకి, మంత్రుల కబ్జాలోకి, మొత్తం ఎన్నికల నిర్వహణ అంతా వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోవడం. అయితే ఇంకొకటి ప్రజలకు నమ్మకం కూడా చాలా వరకు తగ్గిపోవడం, నెక్స్ట్ భయం పెరగడం విపరీతంగా. ఎందుకంటే ఎవరైనా ఒక్కడు ఇంట్లోంచి పైకి వస్తే నువ్వు ఎవరికి ఓటు వేస్తావని అడిగే పరిస్థితిలో ఆ వాలంటీర్ ఉన్నాడు, అంత భయం పడే పరిస్థితి. తర్వాత ఇప్పటికీ ఎమ్మెల్యేలని, మినిస్టర్ని ప్రతి కాన్స్టిట్యున్సీకి, ప్రతి వార్డుకి కూడా ఒకరిని అసైన్ చేసి వాడికి కావాల్సినంత డబ్బు, అధికారం చేతిలో పెట్టి చేయడం. నెక్స్ట్ దీనికి తోడు ఆ ఎర్రచందనం, ఇంకా తిరుపతి దేవస్థానం తాలూకా అక్రమ సంపాదన, ఇసుక అన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజ్లు. సో ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు అన్నది ఒకటి. ఏదేమైనా ఒకటి మాత్రం క్లియర్, భారతీయ జనతా పార్టీ మాత్రం తిరుపతి ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకోలేదనేది నేను కూడా చెప్పగలను. యాజ్ అలయన్స్ పార్ట్నర్గా కూడా నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. బహుశా దేశంలో చాలా దగ్గర ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కాలగాని నేను అన్నలేండి. అంటే తీసుకోలేదన్న వరకు చెప్తాను. ఎందుకంటే మోసం చేసినట్టు అవ్వదు. ఎందుకంటే ఇది ఎలాగొస్తుందంటే ఎందుకు సీరియస్గా తీసుకోలేదు అనేది దేశంలో సైమల్టేనియస్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మీరు అనలేదు కానీ నేనేమంటానంటే, నేనేగా చాలా మంది అంటున్నది ఏంటంటే, డెఫినెట్గా జనసేన అభ్యర్థి కనుక బరిలో ఉంటే గెలుపు ఓటర్లు పక్కన పెడదాం. జనసేన ర్యాంక్ అండ్ ఫైల్ వర్క్ మొత్తం కష్టపడి పనిచేసేవాళ్ళు. నాకు తెలిసి మీరు, శివశంకర్ గారు, మీలాంటి ప్రధాన కార్యదర్శులు, ఇంకా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు మ్యాక్సిమం క్యాంప్స్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగేది కదా. అంటే ఇది రెండు విధాలుగా ఉందండి. అది మేము చేస్తామని మేము అడగలేదు కదా. మేమే స్వయంగా మీరు మంచి అభ్యర్థిని పెట్టండి అని చెప్పి బీజేపీకి చెప్పడం జరిగింది. కాబట్టి బీజేపీ మాకు ఇవ్వకపోవడం అనేది అక్కడ ప్రసక్తి లేదండి. కాదు, నేను మీరు మీ అంతటా మీరు నాకు చెప్పొద్దు. ఎందుకంటే నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు, ఓపెన్గా ఓకల్గా మాట్లాడేవాడిని. అందు గురించి చెప్పగలుగుతున్నాను. ఇవాళ బీజేపీ సీరియస్గా తీసుకోలేదని చెప్పాను కదా. నేను జనసేన జనరల్ సెక్రటరీ ఉంటూ ఎందుకు చెప్పానంటే, సీరియస్గా ఎందుకు తీసుకోలేదని చెప్పానంటే, ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వేరు, ఎలాగైనా సరే దుబ్బాకలాగా తీసుకోవడం వేరు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మాకు ఇచ్చినట్టయితే నేను అక్కడే క్యాంపెయిన్ చేసి అక్కడే ఉంటానని కూడా చెప్పారు ఆయన. అది చెప్పిన తర్వాత ఏమైందంటే, మీరు మంచి ఇంకొకటి ఏమంటే అది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమొచ్చిందంటే, మాకు కూడా ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న తర్వాత బీజేపీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోపోవచ్చేమో. కాబట్టి ఇక్కడ ఎలాగైతే తిరుపతి దేవస్థానం, మేము తిరుపతి ఎంపీగా కాన్స్టిట్యున్సీగా చూడలేదండి. తిరుపతి దేవస్థానాన్ని ఒక అయోధ్యలాగా తీర్చిదిద్దే కార్యక్రమం మొత్తం తిరుపతిలో ఉన్న ప్రచారాలు కానీ, అన్ని మత ప్రచారాలు కానీ వాటిని తగ్గించి, అంటే ఇతర మతాలు ద్వేషించడం కాదు, మనం వాళ్ళ ఏరియాలో వాళ్ళకి వేలంకని ఉంది, రాత ఇంకోది ఉంది, అక్కడ చాలా పద్ధతి చేద్దాం. ఎందుకంటే అన్ని మతాలు మనకు కావాలనుకున్న వాళ్ళమే. కానీ ఈ మతాన్ని డైల్యూట్ చేద్దాం అన్నట్టు కాకుండా, ఈ మతానికి తాలూకు ఉన్నతమైన ఈ టెంపుల్ తాలూకు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారనే ఉద్దేశం ఒకటి. రెండు, వాళ్ళకి మాకంటే పెద్ద మజల్ ఉంది, నేషనల్ లెవెల్లో కూడా గట్టి మజల్ ఉంది, మీడియా కూడా మంచి సపోర్ట్ చేస్తుందని ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. అయితే నేను చూసేది ఏమంటే, ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగితే ఒక రకంగా ఉండేది. ఎన్నికల ముందు చాన్నాళ్ళ నుంచి ఒక క్యాండిడేట్ని పెట్టి ఎన్నికలు దగ్గర చేసి క్యాండిడేట్ని మార్చకుండా ఉంటే ఇంకొక రకంగా ఉండేది. నెక్స్ట్ పోల్ మేనేజ్మెంట్, చాన్నాళ్ళకి ముందే మనకి ఇలా బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది, దొంగ ఓట్లు పడుతున్నాయి అన్నీ తెలిసినా కూడా, ఇది 2019 జనవరి 2019 ఎలక్షన్ తాలూకా ఏమంటారు అది ఓటర్ లిస్ట్ ప్రకారంగా జరుగుతుందని తెలుసు. అందులో ఎన్ని అవకతవకలు జరిగాయో తెలుసు. ఆ ఎన్నిటిని మార్చమని మేము లెటర్లు కూడా ఇచ్చాం. కానీ ఆ మార్చిన తర్వాత ఉన్న ఎన్నికల ఇది రాలా. అప్పటికే వీళ్ళు రకరకాల ముద్రలు వేసుకోవడం, అంటే ఇది ఎలాగ జరగకూడదో అలా జరిగింది కాబట్టి దీన్ని ప్రాతిపదిక కింద తీసుకోకూడదు, ఎలాగ ఓడిపోతాం కాబట్టి దీన్ని ఎందుకు తీసుకోవాలని బీజేపీ కూడా వదిలేసి ఉండొచ్చు. కానీ ఏదేమైనా సరే ఓడిపోకుండా ఇది ఎన్నికలా జరగలేదు కాబట్టి ఈ ఓటమిని ప్రాతిపదికగా తీసుకోకూడదని మీరు అనుకోవచ్చు. కానీ గెలిచిన పార్టీ మాత్రం ఆ గెలుపుని ప్రాతిపదికగానే తీసుకుంటుంది. ప్రజాస్వామ్యం గెలుపుని ప్రాతిపదికనే తీసుకుంటుంది కదా. సార్ తప్పేం లేదండి. ఇప్పుడు ఆయన ప్రశాంత్ కిషోర్ అండర్లోనే జరిపాడు ఎన్నికలు కూడా. ప్రశాంత్ కిషోర్ తాలూకా బ్యాచ్ అలాగే ఉన్నది. వాళ్ళు కంటిన్యూస్గా కాల్ సెంటర్ రన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే అన్నీ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ తిరుపతి ఎలక్షన్ కూడా ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్. అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రజల్ని మోసం చేయడం అలా అని ఇదివరకు కేవలం ఆంధ్రదేశంలో ఉన్న పొలిటీషియన్స్ చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అని ఒక కొత్త టెక్నాలజీ వాడి, అంటే రాజకీయం కాకుండా రాజకీయానికి ఒక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఇప్పుడు తోడైంది.
దానివల్ల ఏంటంటే ప్రజలు మోసపోతున్నారు ప్రతిసారి ఒక అంటే కొత్త పార్టీలన్నీ దీంట్లో పార్టీలన్నీ మోసపోవడం, ప్రజలను భయపడడం వదిలేసి జరుగుతుంది. ఆ కానీ ప్రశాంత్ ఒకటే కిషోర్ అనేవాడిని ఒక గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే సరిపోద్దాం. ఈ అన్ని పార్టీలు అటు మమతా బెనర్జీ, పట్టుకున్నాయి ఇటు స్టాలిన్, ఇటు జగన్, అయితే సార్ ఇలాంటి వాళ్ళందరూ మీరు చూశారు అయితే మీరు వాస్తవమే, అయితే మీరు అన్నది మీరు చూశారు, వాస్తవమే. పార్టీలకు అతీతంగా ఒకడే అంటే రేపు పొద్దున ప్రశాంత్ కిషోర్ అన్నాడు నేనే ఒక పొలిటికల్ పార్టీ పెడుతున్నాను అన్న అనొచ్చు. ఎందుకంటే అంత డబ్బు సంపాదించుకున్నాడు, అందరి దగ్గర బాగా ప్రజలను బాగా తిరిగి తెలుసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన గాలిలో లెక్కలేయడం లేదు, వీధిలో కూర్చొని లెక్కలేస్తున్నాడు. మనం మనుషులు పెట్టుకొని మనకి లెక్కలు చూపిస్తున్నాడు. ఆయన హైర్ చేసిందంతా కూడా లోకల్ పీపుల్నే కదా, ఆయన సొంతంగా హైర్ చేయడం లేదు మనుషుల్ని. డైలీ ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాడు, చేస్తున్నాడు. అయితే ప్రజలకు కావాల్సింది ఏంటంటే మనం ప్రజాస్వామ్యం బతకాలంటే కొద్దిగా సిన్సియర్గా మీడియా తరపు నుంచి కానీ రాకపోతే రాజకీయ పార్టీలు అన్నీ కానీ ఈ స్ట్రాటజిక్ మేనేజ్ ఎలాగోకలాగా గెలాలి అనేది కాకుండా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అనే పరిస్థితికి రావాలండి. అది వచ్చిన రోజునే రాజకీయాలు మారుతాయి. అది రాకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక్కసారి 77లో దేశంలో వచ్చింది అటువంటి మార్పు, 83లో ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అటువంటి మార్పు. ఇప్పటివరకు ఇంక రాలేదు. మిగతాదంతా మోసపోతూనే ఉన్నారు ప్రజలు. ఒక్కోసారి జయప్రకాష్ నారాయణ వచ్చారు, ఒక వీల్ చైర్ మీద వచ్చి మొత్తం తిరగొట్టి పారేశాడు అవతలకి. అలాగే ఎన్టీ రామారావు వచ్చారు, తిరగొట్టి పారేశాడు. అటువంటి ప్రయత్నం మళ్ళీ అంటే స్టేట్లోని దేశం మొత్తంలో 77 తర్వాత ఇప్పటివరకు రాలా. మొత్తం అటువంటి ప్రత్యామ్నాయం అనేది గ్రాడ్యువల్గా ఎదిగారు తప్ప 2014లో వచ్చింది మీకు మార్పులా కనపట్లేదా దేశంలో? అంటే 2014లో వచ్చింది అంత పెద్ద మార్పు. అంటే ఇప్పుడు సమూలంగా వచ్చే మార్పు కాదండి. అప్పుడు ఆల్టర్నేటివ్ లేదు, ఆల్రెడీ ఆల్టర్నేటివ్ చచ్చిపోయింది. అప్పుడు ఏంటంటే భయంకరమైన ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు అనగదొక్కడానికి అంటే డెమోక్రటిక్ స్పిరిట్ని ఇందిరాగాంధీ అనగదొక్కిందని తిరగబడ్డారు చూసారా. అలాగే డెమోక్రసీకి మళ్ళీ థ్రెట్ వచ్చింది. డెమోక్రసీ గురించి రావాలి ఏదైనా మూవ్మెంట్ వస్తే, అంతేగాని పార్టీ గురించి రాకూడదు. డెమోక్రసీని సేవ్ చేయడం గురించి నేను అదే చెప్తున్నాను, ఇందాక చెప్పింది. పార్టీలకు అతీతంగా డెమోక్రసీని సేవ్ చేయడానికి అందరూ కలిసి ఏదైనా మేధావులు అందరూ కలిసి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. అటువంటిది మూవ్మెంట్ రావాలి. అది వస్తుంది, అది వస్తే పనికి వస్తుంది. రాకపోతే తెలంగాణ ఉద్యమం లాగా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎలాగైతే ఎవరు ఉద్యమం లీడ్ చేస్తే వాడు నాయకుడు అయిపోతాడు, అయ్యాడు. ఇప్పుడు ఆయన నాయకుడు అయిన తర్వాత ఏం బాధలు పడుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంకొక 2 రోజులు 3 రోజులు తెలంగాణ అది వస్తుంది. కాదు, ఏం బాధలు పడినా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు కదా. బాధలనే ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అట్లాగే తెలంగాణలో కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకంటూ ఒక ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంట్లో వాళ్ళ బతుకు వాళ్ళు బతికేస్తున్నారు కదా. ఆ బాధలనే బాధలు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. కాదు ఇల్లు కట్టుకున్న కాదండి, వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు. ఒక పెద్ద కొన్ని పందుకొక్కలు వచ్చి అక్కడ దూరే తప్ప ఆ షెల్టర్లోకి తెలంగాణ ప్రజల బాధలు ఇంకా తగ్గలే, తెలంగాణ ప్రజల బాధలు ఇంకా పెరిగినాయి. అవును, ఇంట్లో పందికొక్కలు ఎలకలు వచ్చాయని ఇల్లు తగలబెట్టుకోరే అది తెలివి తక్కువ వాళ్ళు ఉండలేని ప్రజలు. వాళ్ళు ఎలకల్ని పట్టుకుంటారు, పిల్లుల్ని వదులుతారు, అది వేరే విషయం. సరే, ఎనీవే ఓవరాల్గా దేశంలో ఒక క్లారిటీ అంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఇవాళ కౌంటింగ్కి సంబంధించి ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆల్మోస్ట్ కరెక్ట్ అయినాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే కొద్ది రోజుల్లో కానీ వచ్చే 3-4 సంవత్సరాల్లో కానీ దేశంలో ఎలాంటి రాజకీయ వాతావరణం మారే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా ఏమన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, అటు తిరుపతి ఉప ఎన్నిక, వీటి నేపథ్యంలో ఏమన్నా రాజకీయ సమీకరణాలు మారడం లేదా పరిపాలనాపరమైన విధానాలు మారడం ఏమన్నా ఉంటుందా? అలాగే దేశంలో మోదీ గారి విధానాలు ఏమన్నా మారే అవకాశం ఉంటుందా? అన్నిటికీ మించి ప్రశాంత్ కిషోర్ అనే ఈ శక్తిని, ఏం శక్తి అనాలో మరి దాన్ని, ఆ శక్తిని ఎలా అడ్డుకోగలవు మిగతా పార్టీలు? ఈ ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసుకునే పార్టీలను ఎదుర్కోవడానికి మిగతా పార్టీల ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి? ఇవాళ చూస్తే పశ్చిమ బెంగాల్ ప్రశాంత్ కిషోరే, తమిళనాడు డిఎంకే ప్రశాంత్ కిషోరే, తిరుపతి వైసీపీకి ప్రశాంత్ కిషోరే. కాబట్టి మరి ప్రశాంత్ కిషోర్ అనేవాడు అన్ని పార్టీలకి చేయడు కదా, మిగతా పార్టీలు ఎలా ఎదుర్కోవాలి? ఇదేనా అసలు? సో ఎనీవే, చిన్న బ్రేక్ తర్వాత ఇది చర్చిద్దాం ప్లీజ్ సార్.